అందరికీ తెలుసు పిఎం సూర్యఘర్ అనేటువంటిది మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ప్రతి ఒక్క ఇంటి మీద మనము సోలార్ ప్యానల్స్ వేయించి మనం వాళ్ళని మొబిలైజ్ చేసి కన్స్యూమర్స్ని మొబిలైజ్ చేసి సోలార్ ప్యానల్స్ వేయించి వాళ్ళని వాళ్ళ ఇన్స్టలేషన్ చేయించేలాగా మొబిలైజ్ చేయాలి. ఒకటి మన కరెంట్ మనము జనరేట్ చేసుకోవడం అనేటువంటిది ఈ సూర్యఘర్ కాన్సెప్ట్. మీకు ఆ రోజు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. 1 కిలోవాట్కి 2 కిలోవాట్లకి 3 కిలోవాట్లకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత స్పేస్ రిక్వైర్మెంట్ ఉంటుంది, దానికి సబ్సిడీ ఎంత వస్తుంది. అదేవిధంగా మనకు స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా కొంతమందికి ఉంటుంది. ఆ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఎంత ఉంటుంది, తర్వాత రిమైనింగ్ బ్యాంక్ లోన్స్ అని చెప్పి అన్నాం. అందరికీ ఆ రోజు ఏం చెప్పాము, మీరు మొబిలైజ్ చేయాలి. మీ వార్డ్స్లోకి వెళ్ళి మీ మొత్తం అందరూ కూడా సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అందరూ కూడా, అదేవిధంగా మెప్మా స్టాఫ్ కూడా వాళ్ళు ఏం చేయాలి, కొంచెం మీ క్లస్టర్లో ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్ దగ్గరికి వెళ్ళి మొబిలైజ్ చేయండి అని అన్నారు. మనం ఎస్సీ ఎస్టీస్కి అంతా ఫ్రీ అని చెప్పాము. దాదాపు 1585 రిజిస్ట్రేషన్ అయిపోయాయి అని చెప్పారు. ఇంకా రిమైనింగ్ వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి అన్నాము. దాదాపు 1 మంత్ అయిపోయింది పిఎం సూర్యఘర్ మీద మీటింగ్ పెట్టుకొని. కానీ నాకైతే బేగంచెర్ల నుండి మీ సైడ్ నుండి ఏ రకమైనటువంటి ప్రోగ్రెస్ కంప్లీట్ అయింది. మేము కూడా రాకుండా ఏమైతే ఉంటామో, నేను జాయిన్ అవుతాను, మున్సిపల్ కమిషనర్ గారు వస్తారు, తహసీల్దార్ గారు వస్తారు, ఎంపీడీ వస్తారు, ఏడీ గారు వస్తారు, అందరూ వస్తారు, మేము కూడా జాయిన్. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, దాదాపు 1 నెల రోజులు అయిన తర్వాత ఎందుకు నాకు ప్రోగ్రెస్ కంప్లీట్ అవ్వలేదు? మీరు ఏం చేస్తున్నారు? ఎందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మొబైలైజ్ చేయలేకపోతున్నారు? ఎవరైనా ఒకటి చెప్పండి నాకు. మీరు ఎంతమంది ఎన్ని ఇళ్ళకి వెళ్ళారు, ఒక్కొక్కరు ఎన్ని ఇళ్ళకు మీరు విజిట్ చేశారు, వాళ్ళని ఏమని మొబిలైజ్ చేశారు, ఏం చెప్పారు చెప్పండి. ఇక్కడ ఉన్న రూట్స్ అని ఎట్లా అంటే వైడ్గా ఉంటాయి మేడం, లాంగ్లో ఉంటాయి. సో ఆ ప్లాన్ అనేది ఆ లాంగ్ లెన్త్కి సెట్ అవ్వదు. విడ్త్ అనేది ఎక్కువ ఉండదు మేడం, లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. అవసరం అలానే ఉంటాయి. దానికి కూడా ఒక సొల్యూషన్ చెప్పారు ఏపీ గారు. హైయెస్ట్ కన్సంప్షన్ ఉన్నటువంటి వాళ్ళవి మొత్తం లిస్ట్ తీశారు. అట్లాంటి హైయెస్ట్ కన్సంప్షన్ ఉంది అంటే వాళ్ళు ఎక్కువ బాగా పెద్ద ఇళ్ళు ఉన్న వాళ్ళే ఉంటారు కదా. ఆ లిస్ట్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మీరు. సరే మీరేమంటున్నారు, బ్రెడ్త్ ఉండదు, లెంత్ ఉంటుంది, పొడవు ఉంటాయి ఇల్లు, కాబట్టి పైన పెట్టుకోవడము ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకటి. రెండవది ముందు డబ్బులు పెట్టుకోవాలి. ఆ డబ్బులు పెట్టుకోవడం అనేటువంటి వాళ్ళ చేత కాదని అంటున్నారు. ఇది టౌన్ లిమిట్స్ కదా, డైలీ లేబర్స్ ఉంటారు, టౌన్ లిమిట్స్ లో అందరూ ఉంటారు. మీరు మెయిన్ హై క్లాసెస్ మిడిల్ క్లాసెస్ ఫస్ట్ ఫోకస్ చేయండి. లిస్ట్ ఉంది మన ఏపీ గారి దగ్గర, హైయెస్ట్ కన్సంప్షన్ ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్ లిస్ట్ ఉంది. మీ సచివాలయాన్ని ఎవరు వస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నాకు ఇబ్బంది ఏం లేదు. అంటే మీకు అవగాహన తెప్పించి వాళ్ళకి అవగాహన వచ్చేటట్టు చేస్తాం. బట్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో కొన్ని సెక్షన్స్ సార్ రెడీ సార్ ఫాలో ఇప్పుడు నుంచైనా ఫాలో చేయండి. అమ్మ ఆర్టీఓలో ఎందుకు పిలిచామంటే సూర్యఘర్ అనేది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ దీనికి మూలం వచ్చేసి గ్రీన్ ఎనర్జీ అండి. కాన్సెప్ట్ ఏంటంటే గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్ అంటే మనకి కరెంట్ ఉత్పత్తి కావాలంటే ఏదైనా ఒక మన కోల్ అంటే బొగ్గు కాల్చేసి మనకి పవర్ ప్రొడ్యూస్ అయ్యేది థర్మల్ ప్రొడక్షన్ అంటాము. లేదంటే హైడల్ ప్రొడక్షన్ అంటారు. హైడల్ ప్రొడక్షన్ అంటే మన శ్రీశైలం రిజర్వాయర్ కానీ నాగార్జున సాగర్ హై లెవెల్లో మన వాటర్ మెయింటైన్ చేసి అది ఇరిగేషన్ తీస్తూ మన కరెంట్ ఉత్పత్తి అయ్యేది. అది ఇంతకుముందు ఇప్పుడు ట్రెడిషనల్ నడుస్తున్న మనకి ఎన్ని నుంచి నడుస్తున్న ఉత్పత్తి. ఇక్కడ దీంట్లో ఎక్కడ వచ్చిందంటే సమస్య, ఇప్పుడు బొగ్గు అనేది మనకు కాల్చడం వల్ల పొల్యూషన్ వస్తుంది. ప్లస్ కొన్ని ఏళ్ళ తర్వాత ఇట్లా మనం కాల్చుకుంటూ వెళ్ళిపోయి పవర్ జనరేషన్ చేసుకుపోతే భావితరాలకు బొగ్గు ఉండదు, కరెంట్ ఉండదు ఒక ఉద్దేశము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాటర్ వల్ల ఏంటంటే మనకు వర్షం పడినప్పుడే ఆ 3-4 మంత్సే ఎలక్ట్రికల్ ప్రొడక్షన్ వస్తుంది. తర్వాత అంతా ఈ రైతులకు ఇవ్వడం జరుగుతుంది, తర్వాత డ్రింకింగ్ పర్పస్ ఇవ్వడం జరుగుతుంది.
మళ్ళీ ఆ టైంలో కూడా మనం ఎక్కువ థర్మల్ ప్రొడక్షన్ మీద ఆధారపడాల్సి వస్తుంది. దాంట్లో వచ్చిన భాగమే ఈ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, గ్యాస్ ఎనర్జీ అని 3 వచ్చినాయి. ఈ సోలార్ వల్ల మనకు ఉపయోగం మనం 8 గంటలు 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కూడా వితౌట్ ఎనీ బ్రేక్ అని చెప్పి మనం ఇది వాడుకోవచ్చు. సోలార్ మళ్ళీ రేపు పొద్దున్న వస్తే మళ్ళీ సోలార్ వస్తుంది. దీనివల్ల మనకి ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. మన ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత గ్రీన్ ఎనర్జీ మీద బాగా ఫోకసింగ్ జరుగుతుంది. ఎందుకంటే పొల్యూషన్ తగ్గించాలి, మనకి కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ తగ్గించాలి ఎయిర్లో అనే కాన్సెప్ట్ మీద గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దీనికి నంబర్ ఆఫ్ సబ్సిడీస్ ఇచ్చుకుంటూ వచ్చారు, అన్ని చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇంతకుముందు ఈ 3-4 years బ్యాక్ ఏం జరిగేదంటే ఈ పెద్ద ఎంటర్ప్రీనియర్స్ ఉంటారు, వాళ్ళు 1000 ఎకరాలు తీసుకుని అక్కడ సోలార్ ప్యానల్స్ పెట్టేసి మా డిపార్ట్మెంట్కి ప్రొడక్షన్ చేస్తూ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ రాకముందు అక్కడ వాళ్ళకి ఏంటంటే 2 rupees 3 rupees వాళ్ళ ప్రొడక్షన్ అగ్రిమెంట్ని బట్టి వాళ్ళకి రేట్ ఇస్తూ వస్తున్నారు. ఇది ఎందుకు బేస్ లెవెల్కి కింద లెవెల్ వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో కింద దాకా తీసుకొచ్చారు. సూర్య గారు అంటే ఇంటి మీద ఇంట్లోనే ఉత్పత్తి చేసేటట్టు అదే ప్యానల్ ఇక్కడ పెట్టుకుని మనమే ఉత్పత్తి చేసుకోకూడదు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇది ప్రమోట్ చేయడానికి ఏం చేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ 74,000 crores మనకి దీనికి సబ్సిడీ కింద గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఈ 74,000 గ్రాంట్స్ అయిపోయిన వరకు కూడా ప్రతి కన్జ్యూమర్కి ఎవరైతే సూర్య గారి కింద వినియోగించుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ సబ్సిడీ వర్తిస్తుంది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లో గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్. మనం సోలార్కి ఎందుకు పోవాలనే విషయం ఎందుకు వస్తే గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్ మెయిన్ దేశభక్తి, అంటే పొల్యూషన్ తగ్గించి మన యొక్క దేశాన్ని కాపాడుకోవడం ఒకటి. రెండోది ఏంటంటే దీంట్లో మనం ఎందుకు పెట్టుకోవాలి, నేను దేశం గురించి ఆలోచించాను, నా సొంత లాభం ఏంటి అన్నప్పుడు వస్తుందంటే దీంట్లో మన కరెంట్ బిల్ తగ్గించుకోవచ్చు. రెండోది ఏంటంటే మీరే ఉత్పత్తిదారుడిగా మారవచ్చు. నేను చెప్తా ఎందుకని ఆ 2 కాన్సెప్ట్స్ చెప్తాను. ఇప్పుడు ఒకటి కాన్సెప్ట్ ఏంటంటే గ్రీన్ ఎనర్జీ చేయడం వల్ల మనం ఇండైరెక్ట్గా దేశానికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం భావితరాలకి. రెండోది ఏంటంటే ఎనర్జీ సేవింగ్, అంటే మన కరెంట్ బిల్ మనం తగ్గించుకుంటాం, మన ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. మూడోది ఏంటంటే మనమే ఉత్పత్తిదారుడే, నువ్వే వ్యాపారం చేయొచ్చు, మీరు ఎక్సెస్ అయిన పవర్ని మాకు ఇచ్చేసి మీరు లబ్ధి పొందవచ్చు, అంటే మీరే బిజినెస్ చేయొచ్చు. ఈ 3 కాన్సెప్ట్స్ వస్తాయి. ఫస్ట్ ఒకటి గ్రీన్ ఎనర్జీ మీకు చెప్పేసి ఆల్రెడీ, అంటే మీరు అది పెట్టుకోవడం వల్ల ఇండైరెక్ట్గా ఎన్విరాన్మెంట్గా హెల్ప్ఫుల్ అవుతారు. రెండోది కరెంట్ బిల్ ఎందుకు తగ్గుతుంది అంటే మీరు సపోజ్ ఒక కిలోవాట్ వచ్చేసి మనం సోలార్ ప్యానల్ పెట్టుకుంటే డైలీ 4 యూనిట్స్ ఉత్పత్తి చేస్తుంది. 4 యూనిట్స్ పర్ డే, అంటే మంత్కి వచ్చేసి 120 యూనిట్స్ ఉత్పత్తి చేస్తుంది. ఈ 120 యూనిట్స్ ఇప్పుడు మా కరెంట్ మీరు సపోజ్ మా మీటర్లో నుంచి మీరు 120 యూనిట్స్ వాడుకుంటే ఈ 120 యూనిట్స్ ఏవైతే జనరేట్ చేస్తారో అది మైనస్ చేసేస్తారు కంప్లీట్గా మైనస్ చేసేసి మినిమం బిల్ వస్తుంది. మినిమం బిల్ వచ్చేసి దాంట్లో 35 రూపీస్ బిల్ ఛార్జెస్, కస్టమర్ ఛార్జ్ 30 రూపాయలు 25 రూపాయలు ఉంటాయి, ఒక 40 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ ఇచ్చి ఛార్జెస్ ఉంటాయి. అంతే కలిసి ఒక 150, 100, 150 లోపలే బిల్ వస్తుంది. ఏది ఇప్పుడు మీ ప్రొడక్షన్ మీరు వాడిన దానికంటే ఎక్కువ ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఉత్పత్తి చేసింది 120 యూనిట్సే ఉంటుంది, మా కరెంట్ 240 యూనిట్స్ వాడుతున్నారు అనుకోండి, ఆ బ్యాలెన్స్ 120 యూనిట్స్కి మీ కరెంట్ బిల్ పడుతుంది. దీంట్లో అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుందంటే యూనిట్ షేరింగ్ అనమాట. మీరు నా యూనిట్లు మీరు తీసుకుంటారు, మేము మా యూనిట్ మీకు ఇస్తాం. దానివల్ల ఏమవుతుందంటే మీకు వస్తువు యొక్క రేట్ అనేది మీకు తెలియదు. ఇక్కడ కరెంట్ బిల్ పెరిగింది అనుకోండి, ఫ్యూచర్లో 10 రూపీస్ 20 రూపీస్ అయినా మీకు కన్జ్యూమర్ రేట్ బటన్ పడుతుంది. ఇప్పుడు రేట్లు అనేది మీకు తెలియకుండానే వెనకాల బ్యాక్గ్రౌండ్లో బిల్ వచ్చేస్తారు, ఎవరు తెలియదు రేట్లు ఎంత ఉన్నాయి.